ఒక భక్తుడు, నాతో నీవు మాట్లాడినచో నేను బ్రతికేదను ప్రభు అని దేవసహాయంగా, నిడుమోలు దేవసహాయంగా పాట రాశారు. అది మనం పాడుకుంటుంటాం కదా. నాతో నీవు మాట్లాడినచో నే బ్రతికేదను ప్రభో, నా ప్రియుడా, నా హితుడా, నా ప్రాణనాథుడా, నా రక్షక, ఒక్క మాట చాలు అంటే ముఖం వాచిపోయి ఉన్నాడు. సీనాయి కొండ మీద దేవుడు మోషేతో ఎన్ని మాటలు మాట్లాడాడు? ఒక మాటనేనా? ఈ భక్తుడు అంటాడు ఒక్క మాట చాలు. ఎందుకంటే అది కూడా కరువు అయిపోయి ఒక్క మాట మాట్లాడు తండ్రి. అది ఎంత ఏడ్చి ఎంత దుఃఖముతో ఆ భక్తుడు ఆ పాట రాశాడు. సైతాన్ గాడి యొక్క స్టూపిడిటీ ఇంకోసారి బయలుపడుతుంది. ఆ భక్తుడిని ఆయన ప్రార్థన చేయకుండా ఆటంకపరిచి, దేవుని స్వరం వినకుండా ఆటంకపరిచి ఆయన్ని బాధ పెట్టాడు సైతాను. ఆయనేమో ఈ పాట రాశాడు. కొన్ని లక్షల మంది పాట పాడుకొని ఉజ్జీవాన్ని పొందారు. దేవునికి స్తోత్రం కలిగిన. సైతాన్ ఎప్పుడైతే ఒక భక్తునికి నష్టం కలిగిస్తాడో మళ్ళీ వారి పళ్ళే రాలిపోతాయి, వాడి ముఖమే పగిలిపోతుంది. ఆ భక్తుడు ఏం చేస్తాడంటే దేవుని పాదములు ఆశ్రయించి ఈ సమస్యను ఒక ప్రార్థనగా మార్చేస్తాడు. ఈ సమస్యను ఒక పాటగా మార్చేస్తాడు. అది కోట్ల మంది పెదవుల్లోనికి వెళ్ళిపోయి అందరి ప్రార్థనగా మారిపోతుంది. సైతాన్ గడ ముఖం పగిలిపోతుంది. దేవునికి స్తోత్రం కలుగునుగా. హల్లెలూయా.